జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు రెండింటినీ బోధిస్తుంది. ఏది స్వీకరిస్తావు అనే దానిపైనే నీ విఘ్నత ఆధారపడి ఉంటుంది. ఒక స్త్రీ మొగాడిని నమ్మించడం మొదలుపెడితే ఆ ప్రేమ నిజమో అబద్ధమో తెలుసుకునేందుకు మొగాడి జీవితకాలం సరిపోదు. మంచి మాటలు ఎవరు చెప్పినా వినండి, చెడు మాటలు సొంతవారు చెప్పినా వినకండి. అమ్మా నాన్నలు ఉన్నంతవరకు లైఫ్ సాఫీగా సాగుపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది, ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది. మనం లోపలికి తోసే పదార్థాలు రుచిగా ఉండాలని కోరుకునే మన నాలుక మనం బయటకు తోసే మాటల విషయం గురించి ఆలోచించదు. మనశ్శాంతిగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి. మీరే మారండి. ఎందుకంటే కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే కాళ్లకు చెప్పులు వేసుకుంటాం గాని రోడ్డంతా తివాచీపరచము. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీ కీర్తి, నీ సంపద, నీ బంధాలు, చివరికి నీ శరీరం కూడా ఒక్క నీవు చేసిన మంచి పని తప్ప. అర్థం చేసుకోకుండా ఎవ్వర్నీ ఎంచుకోకు. అపార్థం చేసుకొని ఎవ్వర్నీ దూరం చేసుకోకు. మనుషులలో మార్పు అనేది చాలా సహజం. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలన్నది అవసరం చెబుతుంది. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది. ఇష్టం అనేది వ్యక్తితో ఏ పనైనా చేయిస్తుంది. అవసరం అనేది వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. నీకు ఎంత కష్టం వచ్చినా సరే నీలో నీవే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టం చూసి నవ్వుతారే తప్ప మన అని ఎవ్వరూ దగ్గరికి తీసుకోరు. విలువైన మాటలు చెప్పే వాళ్ళు దొరకడం మన అదృష్టం. కానీ ఆ విలువైన మాటల్ని తెలుసుకోలేకపోవడం మన దురదృష్టం. నీవు ఎంత ఇష్టపడితే అంత అలుసు, నీవు ఎంత ప్రేమిస్తే అంత బాధ, నీవు ఎంత నమ్మితే అంత ద్రోహం. ప్రతి అవకాశంలోనూ కొన్ని ఆటంకాలు ఉంటాయి. ప్రతి ఆటంకం వెనుక కొన్ని అవకాశాలు ఉంటాయి. మనం దేనిని చూస్తామన్నదే ముఖ్యం. నిజాయితీ లేని రిలేషన్స్కి, బజారులో దొరికే వస్తువులకి పెద్దగా తేడా ఏం ఉండదు. రెండూ అవసరానికి వాడుకోవడం లాంటిదే. నిత్యం మన ప్రేమను నిరూపించుకోవాల్సి వస్తే అలాంటి బంధంలో ఉండడం కంటే విడిపోవడమే మంచిది. మీరు చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. అలాగే మీరు ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. ఒక మనిషి చనిపోతే తను వాడిన మంచం, బట్టలు అన్నీ బయటపడేసే జనం అతను సంపాదించిన డబ్బులు, బంగారం బయటపడవేయరు. చేసే పనిలో సంతోషాన్ని వెతుక్కో. డబ్బు తనకు తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం మిత్రులను కలుపుకుంటూ శత్రువులను ఎదురించుకుంటూ ముందుకెళ్తేనే లైఫ్లో విజయం సాధించగలము. నీ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు అన్న మాటలు నీకు గుర్తుండకపోవచ్చు, కానీ అవి విన్న మనిషికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వ్యక్తిత్వం అంటే ఒకరు నిర్ధారిస్తే వచ్చేది కాదు, విమర్శిస్తే పోయేది కాదు. అది మన నడవడికపై ఆధారపడి ఉంటుంది. దానిని ఎవరూ ఇవ్వలేరు, తీసుకుపోలేరు. పక్కన ఎవరూ లేనప్పుడు అనిపించే ఒంటరితనం కంటే అందరి మధ్యలో ఉన్న ఒంటరిగా అనిపించే ఒంటరితనం ఎక్కువ బాధిస్తుంది. సహనం లేని ఆడదానికి, వినయం లేని మగాడికి ప్రాణం ఉన్నప్పటికీ కదలిక లేని జీవోత్సవంతో సమానం. నిశ్శబ్దం, చీకటి, ఒంటరితనం మనలోని కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. మీ సంతోషాన్ని వేరే వాళ్ల దగ్గర వెతికితే జీవితాంతం వెతుకుతూనే ఉంటారు. మీ సంతోషాన్ని మీలోనే వెతుక్కోండి. ప్రతిక్షణం సంతోషంగా ఉంటారు. బరువైన బాధలు మోసినవాడే విలువైన మాటలు చెప్పగలడు. రాయికి ఎంత సానపెట్టినప్పటికీ వజ్రం కాలేకపోవచ్చు, కానీ ఆ వజ్రాన్ని ఆ రాళ్లతో నిర్మించిన గదిలోనే దాయగలం. ఇక్కడ దేని వాల్యూ దానిదే. ఆత్మీయులు అనుకున్న వాళ్లే నమ్మకద్రోహులైతే పిరికివాడు కృంగిపోతాడు. ధైర్యవంతుడు వాళ్ల ముసుగులు తొలగిపోయినందుకు ఆనందపడతాడు. గెలిచేందుకు మరింతగా పోరాడుతాడు. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం నీ సొంతమవుతుంది. ఎవడో ఏదో అన్నాడని పదే పదే గుర్తుకు తెచ్చుకొని బాధపడిపోకండి. మీరు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు శాశ్వతం కావని గుర్తుంచుకోండి. ప్రశాంతమైన హృదయంతో జీవించండి. పేదవాళ్లు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు. ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ రెండూ చెయ్యలేక మధ్యతరగతి వాళ్ళు రాజీపడి బ్రతికేస్తారు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. కోట్లలో ఉన్నామా, కోటలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు. సంతోషంగా ఉన్నామా లేదా అనేదే ముఖ్యం. స్పష్టత లేకుండా మాట్లాడటం కంటే మౌనంగా ఉండటమే మంచిది. పేదరికం అంటే డబ్బులు బాగా ఖర్చు పెడితే వచ్చేది కాదు, మీ కోరికలను అదుపులో పెట్టుకోకపోతే వచ్చేది. నిజం అనేది దుమ్ము పట్టిన అద్దం లాంటిది. తుడిచి చూడాలి అని అనిపించేంత వరకు ఎవరికైనా దుమ్మే కనపడుతుంది.
మీరు విమర్శలను దాటి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మొరిగే వీధి కుక్కల యొక్క సరిహద్దు ఆ వీధి చివరే ముగుస్తుంది. జీవితమనే నాటకంలో నటీనటులంతా చుట్టూ ఉన్న మన అనుకున్న వాళ్ళే. నీ గురించి నీవు ఎక్కువగా చెప్పుకోవద్దు. ఇతరులు చెప్పుకునే విధంగా ప్రవర్తించు. మీ నవ్వు వెనుక ఉన్న బాధని, మీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని, మీ కోపం వెనుక ఉన్న ప్రేమను ఎవరైతే గుర్తిస్తారో వారే మీకు నిజమైన స్నేహితులు. వికసించే పువ్వు నేర్పుతుంది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పుతుంది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే నీరు నేర్పుతుంది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పుతుంది క్షణమైనా గొప్పగా ఉండమని. అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి, కానీ రేపు అవి నిన్ను ఒంటరిని చేస్తాయి. 50 సంవత్సరాల వయస్సులో కూడా నీ దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు కూడా నీవు దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కువగా సంపాదించే సామర్థ్యాన్ని వయస్సు ఎప్పుడూ ప్రతిబింబించదు. కొన్నింటిని గెలవాలంటే ముందుండి నడిపించే వాళ్లకన్నా వెనుక నుండి ధైర్యాన్ని ఇచ్చేవాళ్లు చాలా అవసరం. మనల్ని మనం గొప్పగా అనుకుంటే ఎటువంటి తప్పు లేదు, కానీ మనం మాత్రమే గొప్ప అనుకుంటే మాత్రం తప్పున్నర తప్పు. ఎందుకంటే తాడిని తన్నేవాడొకడుంటే వాడి తల తన్నేవాడొకడుంటాడు. మీరు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే ప్రతి ఒక్కటి మీ మీద ఆధిపత్యం చూపిస్తాయి. విజయాలకు మూలం మీ మనస్సు. మీ మనస్సు శాంతంగా, నిబ్బరంగా ఉంటే ఏ చింత మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. నీవు మోయలేనంత డబ్బు నీ దగ్గర ఉన్నప్పటికీ నిన్ను మోయడానికి ఓ నలుగురు లేకపోతే నీ జీవితమంతా శూన్యం. రోల్డ్ గోల్డ్ నగలు కొత్తలో బాగానే మెరుస్తాయి, కానీ రోజులు గడిచే కొద్దీ అసలు రంగు బయటపడుతుంది. అలాగే కొందరు వ్యక్తులు కొత్తలో బాగానే మాట్లాడుతారు, కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. కొన్నిసార్లు ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కంటే మన చెవులని మూసుకోవడం మంచిది. మనకి బాధ వస్తే మన మనసులో ఉన్న వాళ్ళకి చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న వాళ్లే బాధ పెడితే ఆ బాధ ఎవరికి చెప్పాలి? 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో. ఆనందం అయిన వాళ్లతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. స్నేహితుణ్ణి మించిన బలం లేదు, సంతృప్తిని మించిన సంపద లేదు. పొరపాటు అనేది సహజమే, కానీ అవివేకి అందులోనే విహరిస్తాడు. బంధాన్ని దారంతో బంధిస్తే నిలబడదు, బాధ్యతతో ప్రేమిస్తేనే కలకాలం నిలబడుతుంది. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తేనే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే. 1 చేతితో చేసిన సహాయం, 2 మాటతో మనసుకు చేసిన గాయం. కారణం లేకుండా బంధాలను దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు ఎంత తాపత్రయపడినా ఆ బంధాలను తిరిగి పొందలేము. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత మాత్రం ఉండాలి. బాధ్యత లేకపోతే మాత్రం నీకు, నీ కుటుంబానికి కాదు, ఈ దేశానికి కూడా చాలా ప్రమాదం. అటు నుంచి రావటం లేదు అని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమ అయినా, వాల్యూ అయినా. ఎప్పటి వరకు మీరు పనికొస్తారో అప్పటి వరకే తలుచుకుంటుంది ఈ సమాజం. ఆ తర్వాత వెలిగించిన అగ్గిపుల్లని విసిరేసినట్లే. ప్రతి మనిషికి బాధ ఉంటుంది, కానీ అది చూపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు దానిని కళ్ళలో దాచిపెడితే, కొందరు నవ్వులో దాచిపెడతారు. ఎవరైతే లైఫ్లో క్రమశిక్షణ లేకుండా బ్రతుకుతారో వారు చనిపోయినప్పుడు ఏమాత్రమూ గౌరవం లభించదు. విసిరేసిన విత్తనాలే మహావృక్షాలవుతాయి. వెలివేసిన వ్యక్తులే మహాశక్తులవుతారు. పాములన్నీ విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకేలా కనబడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనబడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. ఇతరుల కన్నీళ్లతో దాహం తీర్చుకోవాలనుకోకు. కర్మఫలితం తిరిగొచ్చి అది నిన్ను దహించక మానదు. జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని ఒక ఆటగా స్వీకరించి పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం సొంతమవుతుంది, ఓడితే అనుభవం వస్తుంది. ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికోసం చివరి వరకు పోరాడు, కానీ వద్దు అనుకున్నప్పుడు అసలు దాని గురించే ఆలోచించకు. అప్పుడే ప్రశాంతంగా ఉంటావు. మీకు ఉన్న ఓడిపోతాను అనే భయం మిమ్మల్ని సగం చంపేస్తుంది. గెలుస్తాను అనే నమ్మకం లక్ష్యం ఎంత పెద్దది అయినా చివరి వరకు పోరాడేలా చేస్తుంది. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్న వాళ్ళు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. సింహంలా పరిగెత్తాలని అందరికీ ఉంటుంది, కానీ సింహం నుంచి తప్పించుకునే జింక చాకచక్యం నేర్చుకోవడం కొందరికే సాధ్యమవుతుంది. నీవు చేసేది తప్పు అని ఎవరూ చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చొని నీ అంతరాత్మను అడిగితే చాలు. ఇప్పుడున్న కష్టం ఎప్పుడూ ఉండదు. సంతోషాలు రాకమానవు. వచ్చిన కష్టాలను ఓర్చుకో. సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీవు పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు నీకు విజయాన్నిస్తుంది. ఒక్కరోజులో దేన్నీ సాధించలేవు. గుణాన్ని బట్టి గౌరవించే కాలం కాదు ఇది, డబ్బును చూసి గౌరవించే కాలం. మీకు ఆశ ఉన్నప్పుడు భయం ఉండకూడదు, మీకు భయం ఉన్నప్పుడు ఆశ ఉండకూడదు.
ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.